తుని ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఇక్కడికి వస్తుండగా, మీ తుని ప్రాంతానికి వస్తుండగా ఒక అన్నతో మాట్లాడటం జరిగింది. ఏమన్నా ఎలా ఉంది పరిస్థితి, తుని పరిస్థితి అని అడిగాను. ఏముందమ్మా, వానొచ్చినప్పుడల్లా మాకు వరదే, మొత్తం అంతా ముంపే అన్నాడు. మరేమన్నా ప్రభుత్వం ఏమీ చేయటం లేదా అన్నా. లేదు తల్లి, మీ నాన్నున్నప్పుడు మాకు రిటైనింగ్ వాల్ కడతానని మాటిచ్చాడు. మీ నాన్నుంటే అయిపోయేదమ్మా. ఆ తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు మీ అన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ మాకు రిటైనింగ్ వాల్ అయితే లేదు తల్లి. మాకు వాన వచ్చినప్పుడల్లా ముంపే, వరద వచ్చినప్పుడల్లా మాకు ముంపే అన్నాడు. ఇంకేం సమస్యలు ఉన్నాయన్నా అని అడిగా. ఇక్కడ దివీస్ ల్యాబ్స్ ఉన్నాయమ్మా. ఇది వాతావరణానికి కాలుష్యం కలిగిస్తుంది అని అందరికీ తెలుసు తల్లి. అయినా కూడా యథేచ్ఛగా వాళ్ళ కంపెనీ వ్యాపారాలు వాళ్ళకు సాగుతున్నాయి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఇక్కడికి వచ్చి ఈ దివీస్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు, దీనివల్ల మత్స్యకారులకు కూడా చాలా నష్టం వస్తుంది, చేపలు చచ్చిపోతున్నాయి, వాళ్ళ వ్యాపారం కూడా దెబ్బతింటుంది, ఇది ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నేను అధికారం లేకొచ్చినాక, జగనన్న గారు చెప్పిన మాట, నేను అధికారం లేకొచ్చినాక, నేను ముఖ్యమంత్రి అయినాక ఈ దివీస్ ని బంగాళాఖాతంలో కలుపుతాను అన్నాడట. ముఖ్యమంత్రి అయ్యాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈయన కూడా అనుమతులు ఇచ్చారు. వాళ్ళు యథేచ్ఛగా కట్టేసుకున్నారు. యథేచ్ఛగా కలుషితం అలాగే సాగుతుంది అన్నాడు. మరేమన్నా మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అని అడిగా. మా ఎమ్మెల్యే గురించి ఎందుకులే తల్లి అన్నాడు. లేదన్నా చెప్పు అన్నా. చెప్పు అంటే ఆయన ఏమన్నాడు, ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు తల్లి, రోడ్లు భవనాలు శాఖకు మంత్రి కూడా అట. కానీ రోడ్లు మాత్రం చాలా అధ్వానంగా ఉంటాయమ్మా. ఈ రోడ్ల గురించి మాట్లాడకపోతేనే మంచిది, ఈ ఎమ్మెల్యే గురించి మాట్లాడకపోతేనే మంచిది అన్నాడు. లేదన్నా నాకు తెలియాలి కదా, నేను ప్రజలతో మమేకం అవ్వాలి కదా, నాకు సమస్యలు తెలియాలి కదా, మీరు చెప్పండి అన్న. మా ఎమ్మెల్యే, ఆయన చెప్పడం నా మాట కాదు, మా ఎమ్మెల్యే అన్ని దందాలు చేస్తాడు తల్లి. ఇసుక దందా అయితే యథేచ్ఛగా చేస్తాడు. ఇసుక మాఫియాకు రాజా ఈ రాజా. గుట్కా వ్యాపారం చేస్తాడు. లిక్కర్ కూడా బయట నుంచి తెచ్చి రెట్టింపు ధరకు అమ్ముతాడు. ఈయన చేయని వ్యాపారమే లేదు. పేకాట్ అయినా మందైనా ఏదైనా అమ్మా, ఈయన పేరేంటి, ఈయన పేరు దాడిశెట్టి రాజా కాదు, ఈయన పేరు అనుభవించు రాజా అన్నాడు. నవ్వి ఊరుకున్నా. ఎలా ఉందన్నా మీరు చెప్పండి, మీ నియోజకవర్గం ఎలా ఉంది? ఎలా ఉంది? ఈరోజు అసలు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? 10 ఏళ్ళు అయిపోయింది కదా. ఈ 10 ఏళ్లలో ఒక్క అడుగైనా మన ఆంధ్ర రాష్ట్రం ముందుకు వేయగలిగామా? మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10 సంవత్సరాలలో చెప్పుకోతగ్గ ఒక్క విషయం, ఒక్క అంశమైనా ఉందా? ఎతికినా భూతత్వం పెట్టి ఎతికినా లేదు. ఎందుకంటే 10 ఏళ్ల క్రితము మనకు
ప్రత్యేక హోదా రావాల్సింది. 10 ఏళ్ల క్రితము మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేవి. 10 ఏళ్ల కింద ప్రత్యేక హోదా రాలేదు, పట్టుమని 10 పెద్ద కొత్త పరిశ్రమలు రాలేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు, మన ఎకానమీ పెరగలేదు, మనకు అభివృద్ధి జరగలేదు. 10 ఏళ్లుగా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోనే ఉంది. 10 ఏళ్లలో 5 సంవత్సరాలు, మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత 5 సంవత్సరాలు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 ఏళ్ల కింద అందరూ చెప్పిన మాట, అసలు 5 ఏళ్లు మనకు స్పెషల్ స్టేటస్ సరిపోదు, 10 ఏళ్లు ఇస్తామని బీజేపీ అంటే, లేదు 15 ఏళ్లు కావాలి అని చంద్రబాబు గారు అన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఉద్యమాలు చేశాడు, నిరాహార దీక్షలు కూడా చేశాడు. ఆఖరికి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ప్రత్యేక హోదా ఎందుకు రాదో అని చంద్రబాబు గారిని సవాలు కూడా చేశారు. తీరా జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు. పోనీ ప్రత్యేక హోదా మనకు రాలేదు. పోలవరం ప్రాజెక్టు 90% నిధులు కేంద్రం ఇచ్చి, కేంద్రమే పర్మిషన్లు తెచ్చి, కేంద్రమే కట్టాల్సిన ప్రాజెక్టు, 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు, ఈ తుని నియోజకవర్గంలో కూడా 1,00,000 ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు. పోనీ పోలవరం ప్రాజెక్ట్ అయినా బీజేపీతో వీళ్ళు సాధించుకున్నారా? అటు చంద్రబాబు అయినా ఇటు జగన్ రెడ్డి గారైనా అంటే ఒక్కటి కూడా పోలవరం కూడా సాధించుకోలేదు. తీరా हर खबर पर नजर रखने के लिए हमारे चैनल को लाइक, शेयर, सब्सक्राइब और फॉलो जरूर कीजिए। क्राइम कंट्रोल न्यूज हैदराबाद।